ఐసిఐసి విద్యార్థులకు 7వ ప్రకరణంలో మనము గంగాధరుడు చేసినటువంటి వృత్తులు, అతను దాగిన తర్వాణి గురించి, అతను జోదమును ఏ విధంగా వదిలిపెట్టాడు అనే విషయం గురించి మనము వివరించుకున్నాం. ఇక చివరికి సింహాచలం చనిపోయిన తర్వాత తను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అది ఏ విధంగా జరిగింది అనేది మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇంకా రోజు వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా ధన్యవాదములు. ఇక చూడు, సింహాచలం మృతినందుడు చేత జోదము మీద వైరాగ్యము పొడుచుడు చేత వివాహం గురి చేసుకొనుట చేతను గంగాధరునకు కొంత సొమ్ము నిల్వ చేశాను. ఇక సింహాచలం చనిపోయిన తర్వాత ఈ జూదం మీద కూడా వైరాగ్యం అయిపోయింది. సింహాచలానికి ఇవ్వాల్సిన డబ్బులు మిగిలిపోయాయి. జూదం ఆడటం మానేశాడు కాబట్టి అందులో డబ్బులు మిగిలిపోయాయి. ఆ రెండు ఆ విధంగా కొంత తన వివాహం చేసుకోవాలని కొంత ధనాన్ని దాచిపెట్టడం మొదలుపెట్టాడు. అతని ఇల్లు ధనధాన్య సమృద్ధి కలదై వెలయచుండెను. ఇక ఆ డబ్బులు ఉన్నది కదా, ఇక ధాన్యముతో డబ్బుతో తన ఇల్లంతా కలకల్లాడుతూ ఉందట. పలుమారు చూచి మందపల్లి నివాసుడైన కోట కోనప్పయ్యకు బ్రాహ్మణుడు పిచ్చమ్మ బ్రతిమలాడిన మీదట 2 సంవత్సరముల వయసు గల తన కూతురును 400 రూపాయలు పుచ్చుకొని గంగాధరునికి నిశ్చయించెను. ఇక పిచ్చమ్మ బతిమలాడిందట. ఏది తన కోట కోనప్పను, తన బ్రాహ్మణుణ్ణి పిచ్చమ్మ బతిమలాడింది. పిచ్చమ్మ బతిమలాడిన మీదట 2 సంవత్సరాల కుమార్తెను ఆ గంగాధరుడికి ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు గంగాధరునకు 40 సంవత్సరములు వయసు. ముక్కు పచ్చలారని చిన్న బిడ్డను 40 ఏండ్ల వానికిచ్చి పెండ్లి చేయుచున్నావా అని కోనప్పను కొందరు అడుగుగా అతడు ఇట్లనెను, దైవానుగ్రహము కావలను, కాని చిన్న ఏమిటి పెద్ద ఏమిటి, మొన్న ఈ మధ్య 10 ఏండ్ల పిల్లను 16 ఏండ్ల పిల్లవానికి ఇచ్చి లక్షాధిపతి అయిన ఒక బ్రాహ్మణుడు వివాహం చేసినాడు. ఇక ఏమన్నాడు, అయ్యా చిన్న ముక్కు పచ్చలా అని 2 సంవత్సరాల బిడ్డను తీసుకెళ్లి 40 సంవత్సరాల గంగాధరునికి ఇస్తున్నావు అని చెప్పి అందరూ అంటారు. ఆ మాటంగాని ఈ కోట కోనప్ప ఏమన్నాడు, ముక్కులారు పచ్చనిదా, చిన్న ఏంటి పెద్ద ఏంటి, ఈ మధ్య 10 ఏండ్ల పిల్లకు 16 ఏండ్ల 16 అనా వీళ్ళు పిల్లవాడిని ఇచ్చి పెళ్లి చేశారు, లక్షాధిపతి అయిన బ్రాహ్మణునికి ఇచ్చి పెళ్లి చేశారు కదా. 3 నెలలు తిరగకుండా పిల్లవాడు పోయినాడు. మా పినతండ్రి 60 ఏండ్ల వచ్చిన తరువాత వాడంట చనిపోయాడంట. అలాగే వాళ్ళ పినతండ్రి అంటే బాబాయ్ అనమాట. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చనిపోయాడంట. పెళ్లి చేసుకొని 4 కొడుకులను కన్నాడు. ఏదో 60 సంవత్సరాలు వచ్చినాక పెళ్లి చేసుకున్నాడంట, 4 కొడుకులు కన్నాడట. అదృష్టము ప్రధానము కాని వయసు కాదు. అది అదృష్టవంతురాలైన పక్షములనే మందేశ్వర స్వామి వారి అనుగ్రహము చేతనైనను దాని కడుపు 4 కాయలు కాయకపోవు. ఇంతకు గంగాధరుని యొక్క వంశం నిలబెట్టి పుణ్యము కట్టుకొనవలనని మంచి ఉద్దేశముతో పిల్లను ఇచ్చుచున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడు, నా బిడ్డ అదృష్టవంతురాలైతే ఆ మందపల్లిలో ఉన్నటువంటి ఆ మందేశ్వర స్వామి కనుక అనుగ్రహం కలిగినట్టయితే నా బిడ్డకు కూడా 4 పిల్లలు పుడతారు, గంగాధరుని యొక్క వంశం నిలబెట్టినటువంటి పుణ్యం నాకు కలుగుతుంది, అందుకని నేను పిల్లని ఇస్తున్నాను అని చెప్పాడు. ఇలా పుణ్యము ప్రకృతి, పుణ్యము వికృతి. నాన్న ఆశాపాశ కూడాను కాను. నేను ఆశాపోతుడు అయితే కాదు. అతను డబ్బు ఉంది కదా, డబ్బు ఉంటుంది కదా అని నాకు ఆశ అయితే లేదు. భాగ్యవంతునకు భూములున్న వానికి బతిమలాడి ఎవరో ఒకరు కాళ్ళు కడిగి వరదక్షిణ ఇచ్చి కన్యాదానము చేయుదురు. ఎవరన్నా డబ్బున్న వాళ్ళకి, భూమున్న వాళ్ళు ఉన్నారనుకో, వారు ఎవరో ఒకరికి వరదక్షిణ అడిగేసి ఇంత డబ్బులు ఇవ్వు నాకు అని చెప్పేసి కన్యాదానం చేస్తారు కదా. అంటే పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. కన్యాదానం అంటే పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు కదా. ఇటువంటి వానికి ఇచ్చుట. పిల్ల మీద 400 పుచ్చుకున్నప్పటికీ మాకిది పెండ్లి ఖర్చుల కింద సరిపోవును. అందులో మిగులునది లేదు, మేము తిన్నది లేదు, వట్టి అల్లరే కాని నాకిందులో లాభము లేదు. ఒకవేళ పుచ్చుకొనుట దోషమైనప్పటికీ వంశము నిలిపిన పుణ్యం ఒకటి పోవును. వరుడా దిట్టమైన వాడు, కావలసిన వాడు. మా పెద్దలు వాళ్ళ పెద్దలు కలిసి ఒక కుటుంబం లాగున ఉండేడు వారు. పెళ్లి కుమారునకు ముక్కు వంకర, కన్ను వంకర లేవు. అన్నోదకములిచ్చి ఆలుబిడ్డలను పోషించగల సమర్థుడు. సాంప్రదాయము మాట మనము వేరే ఎంచుకొనక అక్కరలేదు. కాదాయేనంటూ నీళ్లు మోసినాడా, దానికేమి డబ్బు లేనప్పుడే పని అయినను చేయవచ్చును. అందుచేత నేను గంగాధరునకు నా బిడ్డను తప్పక ఇచ్చేదను అన్నాడు.
ఇక ఏమని చెప్తున్నాడు మన కోట కోనప్ప, అతనికి భార్య బిడ్డలు పోషించుకోగలగ శక్తి ఉన్నది. అలాగే అతని కాలొంకర, ముక్కొంకర ఏమీ లేవు కదా! ఒకవేళ నీళ్లు మోసాడు కదా అని చెప్పేసి వంశం తక్కువ అనటానికి లేదు. డబ్బు లేనప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతకగలడు. దాన్ని బట్టి అందుకనే నా బిడ్డని నేను ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ 400 తీసుకొని నువ్వు పిల్లనిస్తున్నావు, 400కి ఆశ పడ్డావని అంటావా? 400 నాకు ఎందుకు రావు. పెళ్లి ఖర్చులకు కూడా రావు. అందులో నేను తినేది లేదు. నాకేమన్నా మిగలను లేదు. నాకెటువంటి లాభము లేదు. ఒకవేళ 400 పుచ్చుకుంటే దోషం అంటావా? కానీ అతను వంశాన్ని నిలబెట్టిన పుణ్యము కలుగుతుంది గదా నాకు. కాబట్టి నేను తప్పకుండా నా పిల్లను గంగాధరునికి ఇస్తాను అని చెప్తాడు. అనుకున్నట్లు వివాహము జరిగిన. వివాహంలో పెండ్లి కూతురు మారము పెట్టి అరటి పండ్లు తిన్నందున జలుబు చేసి జ్వరము వచ్చి పాలపాప చిన్ని కనబడెను. కాని అగ్గిపెట్టెలు పొగచుట్టలు గంగాధరుని యొద్ద ఎప్పుడు సిద్ధముగా నుండుటచే అతడు బ్రహ్మాస్త్రము వలె పొగచుట్ట దెబ్బ ప్రయోగించి భార్యను బ్రతికించుకొనియెను. పొగచుట్ట కాల్చుట దోషం కాదనియు ఒకానొకప్పుడు అది మహోపకారమనియు దాని వలన ఎన్నో ప్రయోజనములు కలవనియు అప్పుడు గంగాధరుడు తన చుట్టూ చేరిన బంధుగణమునకు చెప్పి చక్కని లంకాకు చుట్టలు హోమము చేసిన పక్షమున దేవతలు సైతము దాని వాసనకు సొక్కి మనము చెప్పినట్లు విందురనియు ఉపన్యసించి దాని రుచి దాని వాసన దాని షోకు ఎరగని పరమ సొంటలు కొందరు వైదికులు తప్పొందురు. కాని దాని సారస్యం ఎరింగిన వారు దానిని మెచ్చి కొనియాడుదురని వక్కానించి ఇది వరకు అలవాటు లేని వారందరూ ఇక మీదనైనా అలవాటు చేసుకొని సౌఖ్యము అనుభవించవలసినదని హెచ్చరించి కట్టకడకు ఇట్లనియే నాకే శంకరాచార్య స్వాముల వారి అధికారమున్న పక్షమున చుట్టకాల్చని చచ్చు వెధవలందరినీ వెలివేయకపోదునా ప్రతి దొడ్డిలోను పొగాకు మొక్క నాటించనా చుట్ట కాల్చిన వారి శరీరము వజ్ర శరీరమగును కాని వానికెప్పుడూ రోగము రాదు. లంక పొగాకు కషాయము కాచి 3 పూటలు ఇచ్చిన పక్షమున యజ్ఞములు చేసిన సోమయాజుల వారికి శాస్త్రముల వారికి ఛాందసములు వదిలిపోవును. ఇక చూడండి. ఇక చిన్న పిల్ల గదా! వివాహం అంటే చక్కగా జరిగిందట. ఆ వివాహంలో పెండ్లి కుమార్తెకి కొంత జలుబు చేసింది. జ్వరము వచ్చింది. ఆ జ్వరము వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మన గంగాధర్ దగ్గర చుట్టలుంటాయి. ఆ చుట్టలను ఎప్పుడూ కాలుస్తూ ఉంటాడు. అలాగా ఆ పొగ చుట్టల వల్ల ఆ జలుబు, జ్వరము అనేది ఆ పొగాకు వల్ల కొంత ఉపశమనం కలిగిందట. ఆ విధంగా తన భార్యను కాపాడుకున్నాడు. కొందరేమంటారు, పొగాకు చుట్టలు తాగితే మహాపాపం కదా! అని కొందరు అనంటారు. కానీ ఇక్కడ మన గంగాధరుడు ఏం చెప్తున్నాడంటే, ఉపన్యాసాలే ఇచ్చేస్తున్నాడు. పొగాకు గనక లంకాకు చుట్టలు హోమము చేస్తే, లంకాకు చుట్టలన్నీ గనక ఏసేసి హోమం గనక చేస్తే, దేవతలు సైతము అంటే ఆ వాసనకు సొక్కి మనం చెప్పినట్లు వింటారట. ఇంకా ఆ వాసన ఇంకా పొగాకు చుట్ట గొప్పతనం చెప్తున్నాడు. ఆ వాసన, దాని పొగ చుట్ట యొక్క అందము ఎంత బాగుంటుంది. అది గనక తెలుసుకోలేని వారు సొంటలు, ఆ పొగాకు చుట్ట యొక్క గొప్పతనం తెలుసుకోలేని వైదికులు అంటే వైదిక బ్రాహ్మణులు సొంటలు అని అంటున్నాడు ఇంకా. అటువంటి వారు పొగాకు తప్పు అని అంటున్నారు మన వైదికులు. కానీ కానీ దానిని ఇక అలవాటు గనక ఎవరైతే చేసుకోలేరో, దాని యొక్క సుఖాన్ని ఎవరైతే అనుభవించలేరో, ఇక అనుభవించడం చాలా గొప్ప విషయము అని చెప్తున్నాడు. ఒక్కానించి గట్టిగా చెప్తా అనుభవించండి, పొగాకు తాగండి అని చెప్తున్నాడు. ఇంకా ఇలా అంటాడు, శంకరాచార్యుడు అంటే వాళ్ళు గనక చుట్టా కాల్చొద్దని చెప్తారు కదా! తను గనక శంకరాచార్యుల కన్నా అంత అధికారం గనక ఉంటే, ఎవరైతే చుట్ట తాగలేదో వారందరిని వెలివేస్తాడట. ఇక ఇంకా ఏం చెప్తాడు, ప్రతి ఇంటిలో అంటే దొడ్డిలోనంటే వాళ్ళ యొక్క ప్రహరీ లోపల వాళ్ళ ఇంట్లో పొగాకు మొక్కలను వేయమని చెప్తాడట. అలాగే పొగాకు చుట్ట అంట తాగితే శరీరము వజ్రం లాగా పటిష్టంగా ఉంటుందని చెబుతున్నాడు. ఇక ఏ రోగము రాదంటున్నాడు. ఇక కషాయం గనక పొగాకు చుట్టలుగా కషాయం గనక చేస్తే మనం యజ్ఞం చేసిన సోమయాజులు అలాంటి ఉన్నారు కదా, వారికి ఛాందస భావాలు కూడా పోతాయట అని ఈ విధంగా పొగాకు గురించి చెప్పాడు. పెళ్లి సలక్షణముగా జరిగిన. సలక్షణముగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది.
పరిణయానంతరమున గంగాధరుడు కాకినాడకు పోయి ఎప్పటికట్ల తన వృత్తి అందుండెను. కాలక్రమమున సింగమ్మ బాలారిష్ట దోషములుగా కడచి 13 ఏట రజస్వల అయ్యను. 53వ ఏట గంగాధరునకు పునఃసంధానము అయ్యను. ఇక చిన్నపిల్ల 2 సంవత్సరాల పాప కదా సింగమ్మ. సింగమ్మతో కదా పెళ్ళయింది. కోట కోనప్ప కూతురు సింగమ్మ. పేర్లు గుర్తుపెట్టుకోండమ్మా. కోట కోనప్ప కూతురు సింగమ్మ. 2 సంవత్సరాల పాపను కదా పెళ్లి చేసుకుంది. అందుకని చెప్పేసి తను మళ్ళీ వివాహం అయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్ళేసి అక్కడ తిలదానాలు పట్టుకుంటున్నాడు కదా. అలాగే అక్కడికి వెళ్ళి తన వృత్తిని చేపట్టాడు. ఆ తర్వాత బాలారిష్టంలో అంటే చిన్న వయసు అంతా కూడా పోయి 13 ఏళ్లకి రజస్వల అయింది. రజస్వల అంటే పుష్పవతి అంటనమాట. ఆ తర్వాత అప్పటికి 40 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చింది కదా. ఇక ఆయనకి 53 సంవత్సరాలు వచ్చాయి. 53 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 13 సంవత్సరాలు. అలాగే గంగాధరుడు మళ్ళీ పునఃసంధానానికి తిరిగి వచ్చాడు. పునఃసంధానం అంటే మళ్ళీ కార్యానికి కింద వచ్చాడు. అప్పటికి అతనికి దురదృష్టవశాన దగ్గు సంభవించెను. కాని శరీరము దృఢముగానే ఉండెను. గంగాధరుడు పునఃసంధానమైన తరువాత మామగారి ప్రేరణ చేత కాకినాడ వదిలి మందపల్లిలో ఒక ఇల్లు కొని అందు ప్రవేశించెను. కాపురంనకు వెళ్లిన 4 ఏండ్లకు సింగముకు వరప్రసాది అయిన పప్పుబట్ల వంశ రత్నాకర పూర్ణచంద్రుడైన ఈ కథానాయకుడైన గణపతి జన్మించెను. ఇక 4 సంవత్సరాలు ఇక అయిందట. 4 సంవత్సరాల తర్వాత సింగముకి మన యొక్క కథానాయకుడైన గణపతి పుట్టాడు. ఇక గంగాధరుడు మామ అయినటువంటి కోట కోనప్ప చెప్తాడు, కాకినాడలో వద్దు, ఇక్కడే మందపల్లిలోనే ఉండమని చెప్పి అతనికి అతని అనేక విధాలంగా చెప్తాడు. ఆ మాటలు వినేసి మందపల్లిలోనే ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే ఉన్నాడు. అక్కడే కాపురం చేస్తూ ఉన్నాడు. 4 ఏళ్లకి మన పప్పుబట్ల వంశ రత్నాకరుడైన పూర్ణచంద్రుడైనటువంటి మన కథానాయకుడైన గణపతి జన్మిస్తాడు. ఇక మన గణపతి యొక్క హిస్టరీ అంతా కూడా 8వ ప్రకరణం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా చాలా హాస్యాభరితంగా ఉంటుందమ్మా. ఇక్కడ నుంచి మన గణపతి చేసినటువంటి చేష్టలన్నిటినీ కూడా ఇక మనం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నవ్వుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. 8వ ప్రకరణం నుంచి నవ్వుకున్నంత గణపతి చేసినటువంటి పనులు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. బెల్ కొట్టండి. ధన్యవాదములు.